చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి మన భూదేవిని పూజ చేస్తారు. అది చూసి మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అదే గొబ్బెమ్మలు అంటే ఏంటదే? గొబ్బెమ్మలు ఆవు పేడతో చేస్తారు. అవి చాలా పవిత్రమైనది. ముగ్గుపై గొబ్బెమ్మలు పెట్టి నవధానాలు వేసి పూలు వేసి అది మన సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉంటారు. ఎవరు తాతయ్య? చెప్తాను మనవాడ. ఆయన పేరే హరిదాసు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. తాత ఆమె ఎవరు తాత? చెప్తాను మనవాడ. ఆమెనే సోది చెప్పామ్మా. శృతి చెప్తానమ్మా, శృతి చెప్తాను, ఉన్నది చెప్తాను, ఉన్నది ఉన్నట్లు చెప్తాను, లేనిది లేనట్లు చెప్తాను, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. సోది చెప్తానమ్మా సోది. నేను ముందుగా సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు చెప్పానమ్మా. సీఎం రేవంత్ రెడ్డి నేను చెప్పినట్టు విన్నాడు తల్లి. నేను చెప్పినట్టు విని ఇప్పుడు సీఎం అయ్యాడు తల్లి. నాకు బంగారం ఇచ్చాడు తల్లి. సోది చెప్తానమ్మా సోది. ఓ సోదమ్మ ఇక్కడ రాండి. ఏంటి అమ్మని సమస్య? పట్టుకొని కూర్చుంటే తల్లి. అంటే మీనాక్షి పలుకు మధుగా మీనాక్షి పలుకు. నువ్వు ఎప్పుడు ఫోన్ చూస్తుంటావు కదా తల్లి, అందుకు మీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటున్నారు తల్లి. అవునమ్మా. నువ్వు రేపటి నుండి పుస్తకాలు పట్టుకొని చదివే అమ్మ తల్లి. సరే అమ్మా. నిన్ను చూసి మీ పిల్లలు పుస్తకాలు పట్టుకొని చదువుతారే తల్లి. సరే అమ్మా. నేను చెప్పినట్టు ఇన్నే తల్లి. సరే అమ్మా. నెల లోపల మీ పిల్లల మార్పు వస్తుందే తల్లి. సరే అమ్మా. మా పిల్లలు బుక్ పట్టుకొని చదవడం లేదు, క్రమశిక్షణ లేదండి. నాకు తెలిసిన వనపర్తిలో ఒక స్కూల్ ఉందే తల్లి. ఆ స్కూల్ పేరు గౌతమ్ మోడల్ స్కూలే తల్లి. ఆ స్కూల్లో చదువు చాలా చక్కగా చెప్తారే తల్లి. ఆ స్కూల్లో మేడం సార్ చాలా చక్కగా పిల్లలని చూసుకుంటారే తల్లి. ఆ స్కూల్లో క్రమశిక్షణ అన్ని నేర్పుతారే తల్లి. వెంటనే నువ్వు వెళ్ళి చేర్పించే ఆ స్కూల్లో తల్లి. సరే అమ్మా, ఇప్పుడే వెళ్ళి చేర్పించి వస్తాను. నాకు ఇచ్చే దర్శనం ఇచ్చేయే తల్లి, నేను వెళ్ళిపోతా. నేను చెప్పినట్టు వినే తల్లి. పిల్లల మార్పు చూస్తావే తల్లి. సోది చెప్తానమ్మా సోది. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. చిన్నపిల్లల మీద రెగ్గిపండు ఎన్ని చదువుతుందయ్యా? చెప్తాను రా మనవాడ. నేను చెప్తాను. చెప్పురా. భోగి పండ్ల ప్రత్యేకత ఏమిటంటే, భోగి పండ్లు పిల్లలపై పోయడం వలన వారిపై ఉన్న చెడు దృష్టి పోతుంది. ఈ భోగి పండ్లు 11 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలపై పోస్తారు. భోగి పండ్లు ఎలా కలుపుతారంటే, భోగి పండ్లు, రేగి పండ్లు, కొత్త బియ్యం,
చాక్లెట్స్, నవధాన్యాలు, నాణలు కలిపి పిల్లల తలపై పోయడం జరుగుతుంది. ఇది మన సాంప్రదాయం. మన సాంప్రదాయం నాకు చాలా బాగా చెప్పారు. బాగా చెప్పారు మనమడ. తాతయ్య తాతయ్య అక్కడ ఎవరో ఎద్దు తీసుకొని వస్తున్నారు తాతయ్య. అది ఎద్దు కాదురా మనవడ, దాన్ని బసవన్న అంటారు. అది మన ఇంటిని పవిత్రంగా చేస్తుంది. అమ్మగారికి సలాం కొట్టు. పిల్లలకి డ్యాన్స్ నేర్పించు. దండం పెట్టు. హే అయ్యగారు లేరు రైడా లేకండి అట్లా పాట పెడతారు కొడుకులు ఇద్దరు లోపల. మేడంకి దండం పెట్టు.